స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తున్నాడు. ఆయన దీవెనలు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహిస్తున్నాడు ప్రియులారా. అందుకే మనం అందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని నమ్ముకొని దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నటువంటి దేవుని ప్రజలమైన మనకు కనికరం ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు అంటే మన దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు, కృపగల దేవుడు, దయగలిగిన దేవుడు. ఆయన దీనులకు దయ చూపించే దేవుడు. మనం చదువుకున్న మాటలో కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మనము కనికరం చూపిస్తే దేవుడు మనకు కూడా కనికరం చూపిస్తానని సెలవిస్తున్నాడు. ఈ మాటకు పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడింది ప్రియులారా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనంలో దేవుడు అక్కడ ఉన్నటువంటి గ్రుడ్డి వారిని ఇద్దరిని చూసి వారు అంటూ ఉన్నారంట, దావీదు కుమారుడా యేసు మమ్మను కరుణించు, నీ కనికరం మా మీదకి రానిమ్ము అని వారు వేడుకుంటూ వెంటబడుతూ కేకలేస్తూ ఉంటే యేసయ్య అంటూ ఉన్నట, నేనేం చేయాలని మీరు కోరుకుంటూ ఉన్నారో అడగండి అని అంటే, అప్పుడు వారు మాకు కంటి చూపు దయచేయ, మమ్మల్ని కనికరించు, మా కంటి చూపు అనుగ్రహించు, మా కన్నులు తెరువు అని వారు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు ప్రియులారు. అప్పుడు సర్వాధికారి వారి మీద కనికరపడి అని వ్రాయబడి ఉన్నది. దేవుడు మన మీద కనికరపడితే ఆ గ్రుడ్డి వారికి ఎలాగున చక్కటి చూపునిచ్చి దేవుడు వారిని దీవించాడో, వారి కొరత తీర్చాడో, ఎంతో కాలముగా వారు వెయిట్ చేస్తున్నటువంటి ఆ కంటి చూపును దేవుడు అనుగ్రహించి వారికి లోకాన్ని, వెలుగును, దేవుణ్ణి, దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క లేఖనాలను, దేవుని యొక్క మహిమను దేవుడు ఎలా కనపరిచాడో అలాగున ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో కూడా దేవుని యొక్క కనికరం మన మీదకి వచ్చిందంటే అది మామూలు కనికరం కాదు ప్రియులారా. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు అనేటువంటి మాట మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనము కనికరం గలవారమై ఉండాలి. ఎందుకు అంటే మన దేవుడు కనికరం గలవాడు గనక ఆయన నమ్మినటువంటి మనం కూడా కనికరం గలవారమై జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఇక్కడ ఆ గ్రుడ్డి వారికి దేవుడు చక్కటి కంటి చూపునిచ్చి దీవించినట్లు మన జీవితాల్లో ఉన్నటువంటి లోటు, అది వివాహమైన, సంతానమైన, అనారోగ్య పరిస్థితి అయినా, కరువు కష్టమైన, అప్పులైన, కేసులైన, గొడవలైన, వ్యాపారంలో నష్టపోయి ఉన్నా, తీరని ప్రాబ్లమ్స్ నువ్వు ఎదుర్కొంటూ ఉన్నా, లేక నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ పిల్లల్ని బట్టి నువ్వు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నా, వాటన్నిటి విషయంలో దేవుని యొక్క కనికరం నీ మీదకి వచ్చినప్పుడు నిశ్చయముగా నీవు కనికరింపబడి నీకున్నటువంటి ప్రాబ్లం నిశ్చయముగా దేవుడు తొలగించి ఆయన కనికరముతో దేవుడు నేను నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కనికరం మీరు పొందుదురుగాక. మీకు దేవుని యొక్క కనికరం ద్వారా మీ వివాహాలు సెట్ అయిపోవునుగాక, ఉద్యోగాలు, ప్రమోషన్లు క్లియర్ అయిపోవునుగాక, అప్పుల కుప్ప నుండి విడుదల కలుగునుగాక, కోర్టు కేసులన్నీ కొట్టివేయబడునుగాక. దేవుని యొక్క మహా కనికరంలో నుండి మీ ప్రార్థనలోను, భక్తిలోను, విశ్వాసంలోను, దేవుని యొక్క వాక్యం విషయంలోను, దేవుని యొక్క సన్నిధిలో మీరు చేయు ప్రతి పని విషయంలో కూడా దేవుని యొక్క కనికరము మీరు అనుభవించదురుగాక. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం దేవుని యొక్క కనికరాన్ని పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. నిజమే, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారందరికీ కృప చూపుటకు, కనికరం చూపుటకు, జాలి చూపుటకు, దయ చూపించుటకు
దేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ప్రతి ఉదయమున దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా మనకు అనుగ్రహించి దీవించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు ఆయన కనికరముతో నింపబోతూ ఉన్నాడు. దేవుడు నీ మీద కనికరపడి నీ తల మీద, నీ ఇంటి మీద, నీ ఉద్యోగం మీద, నీ విద్యాబుద్ధుల్లో, అలాగే నువ్వు చే ప్రతి పనుల్లో కూడా దేవుని యొక్క కనికరం దిగి వచ్చినప్పుడు అన్ని విషయాల్లో మీరు సఫలమైపోతారు ప్రియులారా. అలాగున సర్వాధికారి ఉదయకాల సమయంలో దేవుని యొక్క కనికరముతో నిన్ను నీ ఇంటి వారిని నింపబోతూ ఉన్నాడు. దేవుని యొక్క కనికరమును పొందుకొని దేవునికి ఇష్టలై యోగ్యులై ఇంట బయట సంఘంలో సమాజంలో మీరందరూ దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి ఉదయకాల సమయంలో మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన మాట బహు విలువైనది, ఘనమైనది, శ్రేష్టమైనది, శక్తి కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. కన్నీకరము గలవారు ధన్యులు, వారు కన్నీకరింపబడుదురని మీరు సెలవిచ్చారు. మీకు స్తోత్రాలు. మీరు కనికరం కలిగిన దేవుడు తండ్రి, దయామయుడు, జాలిగలిగిన దేవుడు, కృపాసత్య సంపూర్ణుడు తండ్రి. మీ పిల్లలమైన మేము నా తండ్రి మీ కనికరాన్ని కలిగి ఇంట బయట సంఘంలో సమాజంలో జీవించాలని, దాని వలన మీరు కనికరింపబడతారని మీరు సెలవిచ్చారు. కోట్లాది వందనములు తండ్రి. ఈ సమయంలో ప్రభా నిజముగా మీ సన్నిధానంలో చేరిన తన బిడ్డలందరినీ మీ పరమహస్తములకు అప్పగిస్తున్నాను. ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి నిశ్చయముగా మీ బిడ్డలందరూ కూడా మీ కనికరాన్ని తండ్రి పొందుకొని మీ ఆశీర్వాదములతో మీ బిడ్డలు నింపబడి ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు అనుభవించినట్లు వారి ప్రయాణాలు సఫలం చేసి విద్యాబుద్ధుల్లో కృపనిచ్చి రాకపోకల్లో తోడించి వివాహ విషయంలో, సంతాన విషయంలో, నా తండ్రి సంఘం విషయంలో, వారి పరిచర్య విషయంలో, వారి ఆత్మీయ జీవితం విషయంలో అన్ని విషయాల్లో కృపను మెండుగా నిండుగా అనుగ్రహించి మీ కనికరంతో మీ బిడ్డలందరినీ మీరు నింపబోతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగూ మీ కనికరం మీ బిడ్డల మీదకి దిగినందుకై స్తుతిస్తున్నాను. మీ కనికరము చేత మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నందుకై స్తుతిస్తున్నాను. మీ కనికరము చేత మీ బిడ్డల్ని హెచ్చిస్తున్నందుకై స్తుతిస్తున్నాను. మీ కనికరం చేత మీ బిడ్డల్ని స్వస్థపరిచినందుకై స్తుతిస్తున్నాను. మీ కనికరం చేత మీ బిడ్డల్ని హెచ్చించినందుకై స్తుతిస్తున్నాను. మీ బిడ్డలకు ఘనత కలుగు చేసినందుకై స్తుతిస్తున్నాను. ఈ శుభదినాన తండ్రి కలగబోయే సమస్త కీడులన్నీ తొలగించి మీ ఆశీర్వాదపు జలుల చేత మీ బిడ్డలందరినీ నింపినందుకై స్తుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఈ దినం బర్త్డేలు, మ్యారేజీలు జరుపుకుంటున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం, క్షేమం, సర్వ సమృద్ధిగా ప్రసాదించినందుకై స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.